హాయ్ వ్యూవర్స్, చంద్రగ్రహణం అయ్యాక నేను ఇంటినైతే ఇలాగ శుద్ధి చేసుకున్నాను. గంగాజలం, పసుపు, కల్లుప్పు వేసి వాటర్లో మిక్స్ చేసి మాపైతే పెట్టాను. ఇంకా బయట కూడా క్లీన్ చేశాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకొచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే దేవుడి సామాన్లు అవి తీస్తున్నాను, విగ్రహాలు అవి. ఇంకా దేవుడి విగ్రహాలు, దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి అయితే పౌడర్ని అయితే ఇలాగా ఇంట్లోనే తయారు చేశాను. ఈ పౌడర్తో దేవుడి సామాన్లు, దేవుడి విగ్రహాలు కడిగితే మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇంకా రాగి సామాలు, ఇత్తడి సామాలు, దేవుడి విగ్రహాలు అయితే మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఈ పౌడర్లు అయితే నిమ్మరసం కాస్త వేసి చింతపండు గుజ్జు కూడా కలిపేసి మంచి పేస్ట్ లాగా అయితే తయారు చేసి సామాన్ని ఈ పేస్ట్తో అయితే క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఇంకా ఇంట్లో ఉండే ఇత్తడి సామాలు, రాగి సామాలు, దేవుడి విగ్రహాలు వాటిని అయితే ఈ పేస్ట్తోనే నేను ఎక్కువైతే క్లీన్ చేస్తూ ఉంటానండి. నేను ఎక్కువైతే ఈ పౌడర్ని స్టోర్ చేసుకుని అయితే ఉంచను, అప్పటికప్పుడైతే తయారు చేస్తాను. ఇక్కడైతే దేవుడి సామాన్లు, విగ్రహాలు అయితే క్లీన్ చేసా. ఇంకా దేవతా విగ్రహాలకైతే బట్టలు కట్టేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా డైలీ చేసే పూజలు ఉపయోగించుకోవడానికి పసుపు, కుంకుమ, అక్షింతలను అయితే చిన్న చిన్న గిన్నెలలో అయితే సదిరేసాను. ఇంకా ఇంట్లో పూజ చేశాక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి చంద్ర దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి కిచెన్లోకి వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లలైతే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. 11కి తిన్నారు. ఇంకా అప్పటి నుంచి ఏం తినలేదు. 8 అవర్స్ అయితే అయ్యింది. వాళ్ళకైతే ఆకలి వేస్తుందని ఇంకా నూడిల్స్ అయితే తయారు చేసి వాళ్ళకి ఇచ్చాను. ఇంకా పిల్లలైతే నూడిల్స్ తింటున్నారు. ఇంకా ఇక్కడ పొటాటో కర్రీ చేద్దామని పొటాటో అయితే బాయిల్ చేస్తున్నాను. ఈయన కాఫీ అడిగారు. ఈయనకి నాకైతే కాఫీ అయితే పెట్టాను. ఇంకైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఇంకా రసం కూడా పెట్టాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో పని, వంట, భోజనాలు అయ్యేపటికైతే 10:30 అయితే అయిపోయిందండి టైము. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.